హాయ్ అండి. అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ పల్లెటూరు పిల్లని. ఈరోజు వీడియో వచ్చేసండి పచ్చిరొయ్యల గోంగూర ఎలా చేసుకోవాలో ఈ విధానం అయితే చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే పచ్చిరొయ్యలు ముందుగా అయితే శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మకాయని పిండేసేసి శుభ్రంగా 2-3 నీళ్ళల్లో కడిగేసేసుకోవాలి. ఎందుకంటే నీసు వాసన అనేది అసలు మనకి శుభ్రంగా అయిపోతాయి. నీసు వాసన కూడా పోద్దండి. ఇలా నేను చిన్న సైజు రొయ్యలు అయితే తీసుకున్నాను. ఇలా కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసేస్తాం. ఇప్పుడు గోంగూర అండి. గోంగూర అనేది మన చేతితో గుప్పిడితో ఇలా పట్టుకుంటే గుప్పిడి అంతే ఉండాలి. చూసారు కదా, మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. గుప్పిడితో ఇలా పడితే గుప్పిడి అంతా అవ్వాలన్నమాట. గోంగూర సరిపోద్ది మనకి. మరొక బౌల్ తీసుకొని పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలని తుంచేసేసుకొని వేసేసుకోవాలి. మీరు కట్ చేసైనా వేసేసుకోండి. ఈ విధంగా గోంగూరని కూడా దీంట్లో పెట్టేసేసుకోండి. శుభ్రంగా కడిగేసిన గోంగూరని ఇప్పుడు ఒక టమోటా అయితే తీసేసుకోండి. టమోటా అనేది ఒక పులుపు కదా, గోంగూర పులుపు కదా, మరి టమోటా ఎందుకని మీ డౌట్ రావచ్చు. టమోటా పులుపు, గోంగూర పులుపు దేని దానికి సపరేట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా చేసి చూడండి. ఇలా పెట్టేసేసుకొని శుభ్రంగా వాటర్ కొద్దిగా పోసేసుకొని ఇలా వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి మెత్తంగా అయితే మగ్గనివ్వాలి గోంగూరని. మరో కడాయి పెట్టేసేసుకోవాలండి. కడాయి పెట్టేసేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టిన రొయ్యలు ఉన్నాయి కదా, పచ్చి రొయ్యలను అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని ఆయిల్ ఏం లేదండి, వచ్చి కడాయిలోనే ఈ రొయ్యలని బాగా మనకి కొంచెం బౌల్ చేయాలి. దీంట్లో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ మొత్తం మిగిలిపోయినంత వరకు దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలండి. వీటిలోనే కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా మనకి ఆ వాటర్ అనేది రొయ్యలు, పచ్చి రొయ్యలు కానీ మనకి వాటర్ వస్తాయి కదా, ఈ వాటర్ అనేది వినిగిపోవాలన్నమాట. మనకి దీంట్లో నుంచి పచ్చి వాసన, నీసు వాసన అంతా పోయి ఇదిగోండి మనకి గోంగూర మెత్తంగా ఉడికిపోయింది. మనకి పచ్చి రొయ్యల్లో కూడా వాటర్ అనేది మొత్తం వినిగిపోతున్నాయి కదా, కొంచెం ఉన్నాయండి. చూసారు కదా, ఈ వాటర్ అన్ని కూడా మనకి వినిగిపోయినాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి మరోవైపు గోంగూర ఉడికిపోయింది కదా, పప్పు గొత్తుతో మెరుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా. మీరు మిక్సీ వేసుకోవచ్చు కదా, ఎందుకు మెదపటం అనుకోవచ్చు, కానీ ఇలా మెదిపి ఒక్కసారి ఖచ్చితంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా మెత్తంగా మెరిపేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంత మెత్తంగా బాగా మెరుపుకోవాలన్నమాట. మెరిపేసేసి మరొక వేరే కడాయి పెట్టేసేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేగిన తర్వాత ఒక చెక్క, 2 లవంగాల్ని కొంచెం వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే. మేము ఊరెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక్కసారైనా, మేము వచ్చే లోపల అండి ఖచ్చితంగా ఒక్కసారైనా ఇలా చేసి పెట్టద్దు అనమాట, మాకు ఇష్టం అని చెప్పి. చాలా టేస్ట్ ఉంటుంది అమ్మ చేసింది అయితే అసలు. కొంచెం సాల్ట్, ఇందాక ఆల్రెడీ మనం పచ్చి రొయ్యల్లో వేసుకున్నాం కదా, అందుకని చూసి వేసుకోండి సాల్ట్ అనేది. సాల్ట్ వేసుకోవటం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గద్దండి. చిటికెడు పసుపు, ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం చిన్నపాయ పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచేసేసుకోండి. అది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. ఇంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని అయితే వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం అండి, టేస్ట్ సరిపోయేంత కారం అయితే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే పచ్చిమిరపకాయలు వేసాను కదా, 2 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, చూసి వేసుకోండి. ఈ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందాక బౌల్ చేసాం కదా పచ్చి రొయ్యలు, వాటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయి. ఇప్పుడు వచ్చేసి ఇందాక మెచ్చుకున్నాం కదండి గోంగూర, ఆ గోంగూరని కూడా దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి, ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ సరిపోయినాయి లేవు అనేది. ఎందుకంటే పులుపు కదా, కొంచెం కారం ఉప్పు ఎక్కువే పడుతుంది, అందుకని చూసి వేసుకోండి.
ఇప్పుడు దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర మొత్తం వేసేసుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా మనకి కర్రీ అనేది గోంగూర పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ మనకి రెడీ అవ్వద్దండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అంటే మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల పాటు ఇలా బాగా కర్రీని అయితే ఇదిగోండి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఆయిల్ మొత్తం పైకి తేలి కర్రీ అనేది గోంగూర పచ్చిరొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది. చూసారు కదా మనకి కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లోనే మనం కర్రీ అనేది చేసుకోవాలి. మరొక బౌల్ తీసుకొని కర్రీ మొత్తం దీంట్లో టర్న్ చేసేసుకుంటున్నానండి. నాకు స్టవ్ మీద కర్రీ అవుతుంటేనే సగం కర్రీ అయితే అయిపోద్దండి. నాకు స్టవ్ మీద అలా తినటం బాగా అలవాటు అనమాట. మీలో అలా ఎంతమందికి ఉందో అలాంటి అలవాటు కూడా నాకు కామెంట్ చేయండి. పైనుంచి కొంచెం కొత్తిమీర టేస్ట్ అయితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు చేసి తిని చూసిన తర్వాతే నాకు కామెంట్ చేయండి అండి. ఖచ్చితంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు టేస్ట్ అనేది మీరే చెప్తారు. సో ఇవాళ వీడియో పచ్చిరొయ్యలు గోంగూర మా అమ్మ చేసే రెసిపీని అయితే మీకు చేసి చూపించానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూసి ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.